ఒక ఎక్సెల్ షీట్‌లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఎన్ని రోస్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, బేసిక్‌గా మనం చూస్తే గనక ఎందుకు ఎక్సెల్ నేర్చుకోవాలంటే, మనం ఏ జాబ్ చేసినా సరే ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్‌లో కావచ్చు, దేంట్లో మనం జాబ్ చేసినా సరే మనకు ఉండాల్సినటువంటి బేసిక్ స్కిల్స్ అనమాట ఎక్సెల్ అనేది. సో, ఎంఎస్ ఆఫీస్ ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంటు ఎక్సెల్ షీట్ అనమాట. ఆ ఎక్సెల్ షీట్ గురించి చాలా క్లియర్‌గా, క్లారిటీగా, సింపుల్‌గా మనం నేర్చుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే గనక నోట్‌ప్యాడ్‌లో చూస్తే గనక మనకేంటంటే ఒక ఎక్సెల్ షీట్‌లో టోటల్ నంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసరికి 16,384 ఉంటాయి. అదేవిధంగా టోటల్ నంబర్ ఆఫ్ రోస్ వచ్చేసరికి 10,48,576 ఉంటాయి. సో, కాలమ్స్ అయితే గనక 16,384, రోస్ అయితే గనక 10,48,576 ఉంటాయి. సో, ఈ టోటల్ నంబర్ ఆఫ్ కౌంట్‌ని మనం ఎలా చూడాలంటే గనక ఎక్సెల్ షీట్‌కొచ్చిన తర్వాత ఒక సింపుల్ షార్ట్‌కట్ అప్లై చేస్తే గనక ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి అనేటువంటి కౌంట్ మనకక్కడ డిస్‌ప్లే అవుద్ది. సో, షార్ట్‌కట్ వచ్చేపాటికి కంట్రోల్ షిఫ్ట్ స్పేస్ బార్ అనమాట. సో, మీరిక్కడ చూడొచ్చు నేను కంట్రోల్ షిఫ్ట్ స్పేస్ బార్ కొట్టిన తర్వాత నాకు ఇక్కడ స్క్రీన్‌కి లెఫ్ట్ సైడ్‌లో నాకు వచ్చిందనమాట. ఇక్కడ సి అంటేనేమో కాలమ్స్, ఆర్ అంటే గనక రోస్ అనమాట. సో, ఒక ఎక్సెల్ షీట్‌లో ఉండేటువంటి కాలమ్స్ ఎన్నంటే గనక 16,384 కాలమ్స్ ఉంటాయి. అదే రోస్ అయితే గనక 10,48,576 ఉంటాయి. ఇదే కౌంట్ నేను ఇక్కడ మీకిక్కడ సో, బిఫోర్ చూయించాననమాట. ఇది ఒక ఎక్సెల్ షీట్‌కి సంబంధించి ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఎన్ని రోస్ ఉంటాయి అనేటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. సో, మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. థాంక్ యూ.